హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అన్ని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడిలోని, లింగాన్ని నింగే మోసాలు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించుకుంటారని పేగులను కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇదే. అందుకే మోసాలను, మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం మహాక్లూజ్. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. నాన్న ప్రతి చిన్నారి జీవితంలో మొదటి హీరో. తన భుజాలపై నుంచి ప్రపంచాన్ని పరిచయం చేసే నాన్నంటే ఓ బాధ్యత, ఓ ఆదర్శం, మార్గదర్శి, దీక్షూచి. బుడి అడుగులు వేసే సమయంలో ఎక్కడ పడిపోతాననే భయంతో తన వేలు పట్టి నడిపించిన నాన్న తన కోసం ఐస్ క్రీం తీసుకువచ్చాడు. అమ్మ గోరుముద్దలు తినిపించినట్లుగా తనకు ఐస్ క్రీం తినిపించాడు. కానీ నాన్న ఎప్పటిలా లేడు. ఎప్పటిలా తన ముఖంలో నవ్వు లేదు. ఏదో తప్పు చేస్తున్నాననే భయం తప్ప. ఏమైంది నాన్న? ఎందుకు ఇలా చేసావు నాన్న? కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన 7 ఏళ్ల కొడుక్కి విషం ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి యనమలకుదురులోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య లక్ష్మీ భవానీ, కుమార్తె తర్చిత, కుమారుడు తర్చిత్ ఉన్నారు. సాయి ప్రకాష్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రాంతంలో బంగారాభరణాల తయారీ వ్యాపారం చేస్తుండేవాడు. అతని భార్య లక్ష్మీ భవానీ మందుల దుకాణంలో పనిచేస్తుంది. సాయి ప్రకాష్ రెడ్డి వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో అప్పులు చేశాడు. కుటుంబ సభ్యులు కొంత అప్పులు తీర్చారు. అయినా సాయి ప్రకాష్ చేసిన అప్పులు ఎక్కువగా ఉండడంతో కొంతకాలంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాడు. ఈ నెల 9వ తేదీన భార్య లక్ష్మీ భవానీ మందుల దుకాణానికి వెళ్ళగా సాయి ప్రకాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. 7 ఏళ్ల కుమారుడు తర్చిత్కు ఐస్ క్రీంలో సైనైడ్ కలిపి ఇచ్చి ఆ తరువాత అతను సైనైడ్ తాగేశాడు. వెంటనే వారిద్దరూ అస్వస్థకు గురై ఇంట్లోనే పడిపోయారు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు ఇద్దరూ మరణించారు. సాయి ప్రకాష్ రెడ్డి తన సన్నిహితుడైన విజయ్కు సెల్ ఫోన్లో సారీ బావా, నేను తర్చిత్ సెనైట్ తీసుకున్నామంటూ మెసేజ్ పెట్టడంతో సాయి ప్రకాష్ రెడ్డి ఐస్ క్రీంలో సెనైట్ కలిపి తిన్నట్లు గుర్తించారు. భార్య లక్ష్మీ భవానీ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.